హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈరోజు వీడియోలో అయితే చికెన్ పులావ్ అయితే చూపించాను అనమాట. నాటుకోడితో చికెన్ పులావ్ నేను ఎలా చేశాను అనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఇంకా కిచెన్ వెనక అప్పుడు ఊరు వెళ్ళే ముందు చూపించాను కదా చిన్న బంతి మొక్కలు అవి వస్తున్నాయని చెప్పి. ఇంకా అవైతే కొద్దిగా పెద్దగా అయ్యి పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా అవే చూపించాను. ఇంకా ఈ చికెన్ అయితే ఆంటీ వాళ్ళు ఉంటారు కదా ఎదురుగా అంకుల్ వాళ్ళు, ఇంకా అంకుల్ అయితే ఇచ్చారు. ఇంకా ఇదైతే ముందు రోజు నైట్ ఇచ్చారనమాట. నేను రీఫ్రిజర్లో పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అది తీసి బయట అయితే పెట్టాను. ఇంకా తర్వాత అయితే ఈ విధంగా సపరేట్గా మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా రెండు సపరేట్గా అయితే చేసి పెట్టానమాట. ఒకటి నైట్కి అయితే వండుదామని చెప్పి, అంటే ఆ రోజు మా ఆయన అయితే బయటకైతే వెళ్ళారు వేరే దగ్గర సైట్ పని మీద. ఇంకా ఆ రోజు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. మధ్యాహ్నం లంచ్కి అయితే ఉండరు, ఇంకా మా మరిదికి నాకే వండుకోవడం. ఇంకా అందుకని చెప్పి కొద్దిగా ఈ విధంగా పసుపు, కారం, ధనియా పౌడర్, సాల్ట్, గరం మసాలా, జీరా పౌడర్, పెరుగు ఇవన్నీ యాడ్ చేసి ఈ విధంగా మ్యారినేట్ చేసి అయితే పెట్టేశాను. నైట్కి చికెన్ కర్రీలా చేసుకుందామని చెప్పి. ఇంకా ఇప్పుడున్న చికెన్ అయితే కొద్దిగా చికెన్ పులావ్లా చేసేద్దామని చెప్పి, మా ఇద్దరి కోసమే కదా అని చెప్పి ఈ విధంగా చికెన్ పులావ్ చేద్దామని చెప్పి ఇంక ఇక్కడ ఆనియన్స్ అలానే అవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా మసాలా అయితే అయిపోయింది బిర్యానీవి, ఇంకా అవన్నీ తెప్పించారనమాట. అల్లం వెల్లుల్లి కూడా లేదు ఇంట్లో, ఇంకా అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తెప్పించాను. ఇంకా ప్రాసెస్ ఎలా నేను చేస్తాను అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇది నాటుకోడి కనుక కొద్దిగా ఉడకడానికి టైం అది పడుతుంది కనుక కుక్కర్లోనే చేస్తున్నాను. ఇంకా కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అలానే కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. పులావ్స్లో ఇలా నెయ్యి అది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అది బాగుంటుంది. ఇంకా వేడైన తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఉంటాయి కదా మనకు, అన్ని బిర్యానీ ఆకు చెక్క అవన్నీ, ఇంకా అవన్నీ కూడా యాడ్ చేస్తాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని ఈ విధంగా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అవి కూడా ఈ విధంగా బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. మనకి ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్గా ఫ్రై అయితే బిర్యానీ ఇలాంటివి చేసేటప్పుడు ఈ పులావ్స్కి అలాంటి దీంట్లో బాగుంటుంది అనమాట టేస్ట్. అది నల్లగా ఈ విధంగా ఫ్రై అయితేనే. మనం బయట కొనే బిర్యానీల్లో కూడా మనకి మధ్య మధ్యలో తగులుతాయి నల్లగా ఆనియన్స్, చాలా బాగుంటుంది టేస్టు. ఇంకా మంచిగా వాష్ చేసి పెట్టుకుని నాటుకోడిని కూడా యాడ్ చేసుకున్నాను. చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం మీరు పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. అలానే పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే నేను చికెన్ అది వేసి పెడుతున్నాం కనుక పసుపు అయితే యాడ్ చేశాను అనమాట చికెన్ పులావ్ కనుక. ఇంకా కారం అలానే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం ఇవన్నీ కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని, మనకి చికెన్ నుంచి కొద్దిగా వాటర్ అయితే వస్తుంది కదా, ఇంకా వాటర్ అది వచ్చి మంచిగా చికెన్ అది ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా మొత్తం ఆ మసాలా అదంతా కూడా మంచిగా పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకోండి. అలానే మీరు కావాలంటే నేను ముందు మ్యారినేట్ చేసి పెట్టాను కదా నైట్ కోసం అని చెప్పి, ఇంకా అలా మ్యారినేట్ చేసి కూడా మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యారినేట్ చేయలేదు, ఆ మ్యారినేట్ చేసి పెట్టింది నైట్ కర్రీ అది చేద్దామని అయితే పెట్టాను. ఇంకా ఇప్పుడు చికెన్ పులావ్కి అయితే ఈ విధంగా డైరెక్ట్గానే ఇచ్చేస్తాను అనమాట. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ చికెన్లో వాటర్ అది వచ్చి ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. ఇంకా అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోనే ఒక మీడియం సైజు 2 టమాటోలని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇవి కూడా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే మగ్గించుకోండి. అవి కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక అరకప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోండి. అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ లేదా 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పెరుగు యాడ్ చేసేటప్పుడు అయితే పూర్తిగా ఫ్లేమ్ అది సిమ్లో ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే చిన్న చిన్న ఇదిలా కనిపిస్తుంది అనమాట, చూడడానికి బాగోదు. మొత్తం ఆ చికెన్తో పాటు ఇదవదు అనమాట సరిగ్గా, చిన్న చిన్న ఉండల్లాగా అలా అనిపిస్తుంది. కనుక సిమ్లో పెట్టుకొని మంచిగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టి విజిల్ అది పెట్టకుండా మంచిగా వేగించుకోండి. కొద్దిగా దగ్గరగా ఆయిల్ అది స్ప్రెడ్ అవుతుంది కదా సైడ్లకి, ఆ విధంగా అయితే ఈ విధంగా విజిల్ పెట్టకుండా మూత పెట్టి వేగించుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆయిల్ అది పైకి తేలుతుంది. ఇంకా ఆ విధంగా వేగించుకొని
మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ అది చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదనేది, కారం, సాల్టు అవన్నీ చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్, కారం అవి కూడా యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. కారం అది అయితే సరిపోయింది. సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ముక్కలది ఇదయ్యేటట్టు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని, చూసారు కదా పైన ఈ విధంగా ఆయిల్ తేలినట్టు ఫ్రై అవ్వాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి, ఇది నాటుకోడి కనుక కొద్దిగా మనం బియ్యం అవి యాడ్ చేసిన తర్వాత వేస్తే అన్నం అది మెత్తపడిపోద్ది కనుక ముందే విజిల్స్ అయితే పెట్టుకోవాలి. కొద్దిగా రైస్ అది యాడ్ చేసిన తర్వాత ఎక్కువ విజిల్స్ వేయం కనుక, అంటే కొన్ని నాటుకోళ్ళు ముదురువి అలా ఉంటాయి కదా, దాన్ని బట్టి అయితే మీరు విజిల్స్ అయితే వేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 2 విజిల్స్ అయితే వేసాను ముందు. మళ్ళీ రైస్ పెట్టిన తర్వాత ఒక 2 విజిల్స్ వేస్తాము. అలా మీరు విజిల్స్ ఎన్ని అయితే పడతాయో అలా అయితే వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకా పూర్తిగా విజిల్ అంతా పోయిన తర్వాత అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా చికెన్ మనకి ఒక 80% ఇలా కుక్ అయిపోతే, 70% ఇలా కుక్ అయిపోతే మిగతా రైస్ అది వేసేటప్పుడే మిగతా 100% అయితే కుక్ అయిపోద్ది. ఇంక ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే రైస్ అయితే యాడ్ చేసుకోండి. నార్మల్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ ఉంటే అవైతే యాడ్ చేస్తున్నాను. అలానే రైస్ని ముందే ఒక అరగంట సేపు అయితే సోక్ చేసి పెట్టుకోండి వాటర్లో. నేనైతే ముందే అరగంట సేపు అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా మంచిగా వాష్ చేసుకొని వాటర్ అది యాడ్ చేసి ఈ విధంగా సోక్ చేసి అయితే పెట్టాను. ఇంకా రైస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా అవన్నీ అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర అయితే ఎక్కువ లేదు. ఇంకొక 2, 3 బయట ఉంటే అవి తీసి అయితే వేస్తానమాట. మీ దగ్గర ఉంటే ఎక్కువగానే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొద్దిగా బిర్యానీ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే గరం మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మెల్లగా కొద్దిగా మిక్స్ చేసుకోండి. మనం ఆల్రెడీ రైస్ అది నానబెట్టాం కనుక విరిగిపోయినట్టు అలా అయిపోద్ది. కొద్దిగా మెల్లగా మిక్స్ చేసుకొని అలానే మీ దగ్గర నిమ్మరసం ఉంటే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి నార్మల్గా అయితే మనం 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం కదా, బాస్మతి రైస్ కానీ ఏవైనా. ఇంకా ఇప్పుడు నేను చికెన్ అది ముందు కొద్దిగా వాటర్ అది యాడ్ చేశాను కదా, ఇంకా అందులో గ్రేవీలా ఉంది కదా, అదంతా కూడా ఒక పావు గ్లాస్ వరకు అయితే అవుతుంది. ఇంక అందుకని చెప్పి నేను ఇక్కడైతే 1.25 గ్లాస్ అయితే యాడ్ చేశాను. నేను తీసుకున్న రైస్ అయితే 1 గ్లాస్ రైస్ అనమాట. ఇంకా దానికి 1.25 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ అయితే వేసుకోండి. రైస్ వేసిన తర్వాత మాత్రం 2 విజిల్సే వేసుకోవాలి, అంతకంటే ఎక్కువైతే వేసుకోకండి. వేసి 2 విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ఆవిరంతా పోవాలన్నమాట. పోయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అయితే సర్వ్ చేసుకుంటే చాలా పొడి పొడిలాడుతూ మంచిగా అయితే వస్తుంది. నేను ఇక్కడైతే విజిల్ అంతా పూర్తిగా పోయిన తర్వాత ఇక్కడైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, రైస్ అదంతా కూడా మంచిగా వచ్చిందనమాట. మంచిగా ఇదైపోయి ఉంటుంది. మనకు 2 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా నేను ఇక్కడ చెప్పిన క్వాంటిటీస్లో వాటర్ అది వేసుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే చాలా నీట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. వేడి మీద పట్టిపాకాయించి కలిపేయకుండా కొద్దిగా ఆవిరిలాగా పొగల్లా పోయిన తర్వాత మెల్లగా కలుపుకుంటూ వేసుకుంటే రైస్ అది విరిగిపోకుండా నీట్గా పొడి పొడిలాడుతూ భలే వస్తుంది అనమాట. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఈ నాటుకోడితో పులావు చాలా బాగా వస్తుంది. నేను లిడ్ అది తీసేసి ఒక్క 2-3 నిమిషాలు అయితే అలా వదిలేసాను అనమాట. ఇంకా తడిలా చిన్నగా ఉంటుంది కదా, ఇదంతా పోతుంది ఆ వేడి మీద. ఇంకా పోయిన తర్వాత అయితే ఇక్కడ మీకు సర్వ్ చేసి అయితే చూపిస్తున్నాను. చాలా నీట్గా వచ్చిందనమాట. అంటే రైస్ కూడా మంచిగా విరగకుండా మంచిగా వచ్చింది, అలానే టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నేను దీనికి సైడ్ డిష్గా అయితే ఈ విధంగా రైతా అయితే చేశాను అనమాట. మనకి ఏ పులావ్ అయినా సరే ఈ విధంగా ఆనియన్స్ అది వేసుకొని ఈ విధంగా పెరుగు చట్నీ చేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది, కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇంక ఈ విధంగా మా లంచ్ అయితే మధ్యాహ్నం అయిపోయిందనమాట. ఈ విధంగా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత బాగా వచ్చినా రాకపోయినా సరే కామెంట్ అయితే వీడియో కింద చేయండి. ఇంకా అదైతే మధ్యాహ్నం అలా అయిపోయింది. ఇంకా నైట్ అయితే మ్యారినేట్ చేసి పెట్టాను కదా, ఇంకా చికెన్తో కర్రీ చేసేసి కొద్దిగా రసం చేసేసి రైస్ అది పెట్టేశాను అనమాట నైట్కి. ఇంక ఇక్కడైతే చిన్నది ఉంది కదా ఐపరు, ఇంక ఇది మా బాబు పడుకునే ఆ ప్లేస్లో ఈ విధంగా బొంతది వేస్తాం కదా, ఇంకా 2 లేయర్స్లో వేస్తే ఆ మధ్యలో వెళ్ళి ఇలా దూరి లోపలికి వెళ్ళి ఆడుకుంటుంది అనమాట ఒక్కదా. ఈ విధంగా అంటే గోక్కొని పైకి ఇలా గోకుతూ ఆడుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే ఆడుకుంటుంది లోపల.
ఇంకా చాలాసేపు ఇలానే వీడియో అది తీసామన్నమాట. ఇది ఫస్ట్ మేల్ అవ్వడమో ఎందుకో కానీ చాలా యాక్టివ్ అసలు. కొద్దిగా తిండి కానీ పెట్టేసామంటే ఇంకా తర్వాత చాలాసేపు ఆడుద్దనమాట. రాకీ అయితే తినేసిన తర్వాత పెద్దగా ఆడడం ఇలా అయితే చెయ్యదు. కానీ ఇది అలా కాదనమాట. తిన్న తర్వాత అసలు ఎంత బాగా ఆడుతుందంటే చాలా టైం పాస్ అవుతుంది ఈ ఐపర్తో మాత్రం. చాలా సరదాగా కూడా ఉందనమాట. ఇంకా అలా మా బాబు అయితే నవ్వుకుంటూ ఇదైతే పెట్టాడు. నేను ఈ వాయిస్ అయితే వెనకైతే మ్యూట్ చేస్తాను. ఇంకా షార్ట్ అయితే తీసాను అనమాట. ఇంకా అదైతే షార్ట్లో పెడతాను వాయిస్తో పాటు. చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా ఈ విధంగా గోక్కుంటూ ఆడుకుంటుంది ఒక్కతే. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. అలానే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఇంక ఈ విధంగా అయితే ఇది నైట్ అనమాట. యాక్చువల్గా డిన్నర్ అది అయిపోయిన తర్వాత పడుకునే టైంలో ఇలా అయితే ఆడుకుంటుంది. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.